గత ప్రభుత్వ నిర్వాకంతోనే అసంపూర్తి వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయాల్సి వస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన 5 వైద్య కళాశాలలో గత ప్రభుత్వమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. పేద విద్యార్థులకు విద్య అందకుండా చేసిందని విమర్శించారు. ఈ అంశంపై మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానమిస్తూ గత ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి 8,548 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిందని తెలిపారు. 4 ఏళ్లలో 2,225 కోట్లు విలువైన పనులు చేస్తే కేవలం 1,400 కోట్లు బిల్లులే చెల్లించింది. ఇప్పుడు 85% నిధులు వెచ్చించాలని వివరించారు. గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి కన్వీనర్ కోటాలో విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వకుండా చేసింది విమర్శించారు. 50% ఉండే కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 4 లక్షలు, మేనేజ్మెంట్ కోటా సీటుకు 13 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 25 లక్షలు ఫీజు వసూలు చేసేలా నిబంధన తెచ్చిందని వివరించారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తామంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గౌరవ సభ్యుల ఆవేదనలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గత కొన్ని దశాబ్దాలుగా సేవలను అందిస్తూ ఈ ఆరోగ్య రంగంలో ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు సమీక్ష విషయంలో సానుకూలంగా స్పందించాలని, కానీ న్యాయ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకోవాలని వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులందరూ అకారణంగా తొలగించారు అనేది, ఇది అకారణంగా తొలగించలేదు అధ్యక్ష. ఇది కోర్టు, గౌరవ హైకోర్టు తీర్పు కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం తనంతకు తాను సుమోటోగా తీసుకొని లేదా ప్రొయాక్టివ్గా ఉండి చేసిన ఇది కాదు అధ్యక్ష. గౌరవ హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయం గౌరవ సభ్యులందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే దీంట్లో ఇది ఈనాటిది కాదు అధ్యక్ష, 23 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. దీంట్లో ఇప్పటికే 9 కంటెంప్ట్ కేసులు, 247 రిట్ పిటిషన్లు వచ్చాయంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లిటిగేషన్లు తో ఇది సాగుతోందనే విషయం ఒకసారి నేపథ్యాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా 2027, 2002 విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1377, తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత 946లో మొత్తం 2,324 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఎస్ఎస్సి మరియు ఒక సంవత్సరం 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీహెచ్ఏ మేల్ శిక్షణ కోర్సు అర్హతతో రాత పరీక్షను నిర్వహించారు అధ్యక్ష. ఆగస్టులో 2022లో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 15,107/2002 దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అర్హతగా పరిగణించాలని అభ్యర్థించారు. దాంతో ఎస్ఎస్సి అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి అధ్యక్ష. హైకోర్టు మళ్ళీ 11/9/2003 తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చారు, ఒక రకమైన తీర్పు వచ్చింది. ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష. తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీహెచ్ఏ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష. ఈ తుది ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. 2003లో దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. 8 ఏళ్ల తర్వాత 2011 సుప్రీంకోర్టు అన్ని ఎస్ఎల్పీలను కొట్టివేసి హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. 2003లో ఏదైతే తుది ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అధ్యక్ష. తదనంతరం ప్రభుత్వం 2012 ఒక జీఓఆర్టీ నంబర్ 273 జారీ చేసి 2,324 ఎంపీహెచ్ఏ మేల్ పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేసింది. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలు కారణంగా 1,200 మంది, ఏపీలో 920, తెలంగాణకి 280 అభ్యర్థులను తొలగించారు అధ్యక్ష. ఈ తొలగించబడిన అభ్యర్థులను మంత్రివర్గ సబ్ కమిటీ సిఫారసుల మేరకు 2013 అక్టోబర్ 2013 జీఓఆర్టీ నంబర్, ఇది చాలా ఫేమస్ జీఓ అధ్యక్ష, 1207 ద్వారా ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 9 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి నియమించారు అధ్యక్ష. అయితే వీరిలో కొందరు తక్కువ మెరిట్ కలిగిన అభ్యర్థులు ఉండడంతో హై మెరిట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 2013లో దాఖలు చేశారు.